గణపతాయ నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఓం నమః శివాయ. హర మహాదేవ శంభో శంకర. గత కొన్ని రోజులుగా కాకినాడ నుంచి కాశీ పాదయాత్ర చేస్తున్న మా బెస్ట్ ఫ్రెండు స్వామి, నీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే మరి కొన్ని రోజులుగా సింగిల్గా కాకినాడ నుంచి కాశీ పాదయాత్ర అంటే అది చిన్న విషయం కాదు స్వామి. ఎందుకు అనగా నువ్వు మరి ఆ నిర్ణయం తీసుకున్నావో ఆ ఒక పరమేశ్వరుడి ఆశీస్సులతో నువ్వు చాలా చక్కగా నీ యాత్ర సాగిస్తున్నావు. మేము చూస్తున్నాం ప్రతి వీడియో కూడా ధైర్యంగా ముందుకు సాగుతున్నావు. అంటే నాకు అనిపించింది ఈ ఒక స్వామి మార్షల్ ఆర్ట్స్లో మరి చాలా చక్కగా నువ్వు మార్షల్ ఆర్ట్స్లో చేసిన విద్య అంతా కూడా ఈరోజు నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మరి నువ్వు ఒక సంకల్పం అనేది ఎక్కడా కూడా ఆగకుండా చాలా చక్కగా మరి జరుగుతుంది స్వామి. నీ వెనక నువ్వు ఒక్కడిగా నువ్వు అనుకుంటున్నావేమో స్వామి, కోణల్లోంచి కూడా దాటుకుని ముందుకెళ్తున్నావు. నీ వెనక ఒక వానర సైన్యమే మరి ఈ రోజున వస్తుంది. అది నీ ఒక ధైర్యాన్ని ఖచ్చితంగా నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఆ పరమేశ్వరుడి దగ్గరికి పాదాల చెంతకి వెళ్ళేంత వరకు కూడా మన వానర సైన్యం, ఆ జై శ్రీరామ్ నీతో ఉంటాడు, ఆ పరమేశ్వరుడు నీతో ఉంటాడు, ఆ జగన్మాత లోకమాత జై దుర్గామాత కూడా నీతో ఖచ్చితంగా మరి రావడం జరుగుతుంది. మాకు నిజంగా నువ్వు ఆ పాదయాత్ర చేస్తున్నావంటే గూస్బంప్స్ కూడా లెగిసేటట్టుగా నువ్వు సింగిల్గా చేయడం అనేది చాలా అద్భుతకరమైన మరి విషయం స్వామి. నిజంగా గుండెలు మాకు ఎంతో చాలా గొప్ప విషయం స్వామి. నీ యాత్ర మరింత ఆనందంగా అద్భుతంగా సాగాలని మేమందరం కూడా ఇక్కడ మార్షల్ ఆర్ట్స్ తరపు నుంచి, కుంఫు కరాటీ మాస్టర్ల తరపు నుంచి కూడా మేము మా తరపు నుంచి విషెస్ తెలియజేసుకుంటున్నాము. ఆ యొక్క జగన్మాత ఆశీస్సులు మీకుండి ఈ యాత్ర అద్భుతంగా ఇంకా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. అదేవిధంగా మన జై శ్రీరామ్ ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఈ యొక్క భగవద్గీత అనేది ఖచ్చితంగా మరి ఉండవలసిన గ్రంథం అండి. ఈ ఒక గ్రంథంలో ఈ ఒక అద్భుతమైన ఈ ఒక బుక్లో ఎన్నో మంచి విషయాలు మన హిందూ ధర్మ సంస్కృతికి సంబంధించిన విషయాలు కూడా చాలా ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉండవలసిన గ్రంథం ఇది. అదేవిధంగా మరి 5వ తారీఖున చాలా అద్భుతంగా జరగబోయే విజయవాడలో శంకరామ సభకు కూడా వేలాది మందిగా మన హిందూ సోదరులందరూ కూడా తరలి వచ్చి ఆ ఒక్క కార్యక్రమాన్ని కూడా అందరూ కూడా జయప్రదం చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను స్వామి. నీకు ఆ ఒక్క జగన్మాత ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని ఆశిస్తూ ఈ యొక్క యాత్రకి సంబంధించి నా తరపున శ్రీ సాయం అందిస్తున్నాను స్వామి. మీకు పంపించడం జరుగుతుంది. ఏదో విధంగా మీరు పళ్ళు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మంచిగా తీసుకొని ఈ యాత్ర మరింత అద్భుతంగా సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.